నమస్కారం. వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల పుట్టినరోజు వేడుకలు. శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద మహిళా సేవకుల ఆధ్వర్యంలో రాశి పొంగలి సమర్పణ. వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా స్థానిక నర్సరావుపేట రోడ్డులోని గంగినేని ఫంక్షన్ హాల్లో శంకర్ కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి శుక్లాల వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావులతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినుకొండలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా అభినందనలు తెలుపుతూ వినుకొండ అభివృద్ధికి నాంది పలకడం ఎంతో శుభసూచకమన్నారు. అనంతరం శంకర్ కంటి ఆసుపత్రి క్యాంపు ఇన్ఛార్జి మేనేజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైద్యులు వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరానికి 2585 మంది పరీక్షలకు హాజరు కాగా వారిలో 1863 మంది వృద్ధులకు కంటి శుక్లాల ఆపరేషన్ అవసరమని వైద్యులు నిర్ధారించినట్లు తెలిపిన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలియజేశారు. మరి ఈ రోజు శంకర్ నేత్ర వైద్యాల ద్వారా మంచి సేవలు అందిస్తున్నటువంటి ఆ సిబ్బందికి, యాజమాన్యానికి, మేనేజర్ శ్రీనివాసరావు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు నా పుట్టినరోజు మీ అందరూ వచ్చి పెద్దవాళ్ళందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చారు, ఆశీర్వాదం ఇచ్చారు. అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే 3000 పెన్షన్ 4000 చేసిన చంద్రబాబు గారికి, అలాగే గతంలో 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి 1000 కలిపి జూలై 4000, పాత నెలకు 1000 చొప్పున మొత్తం అయ్యొక 3000, 4000, 3000, 7000 కలిపి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి ఒకే దెబ్బలో 7000 ఇచ్చిన చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి గారికి చప్పట్లు కొట్టి జైలు పలకాలని కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా మా అమ్మా నాన్న పేదరికంలో కూడా నన్ను కష్టపడి చదివించారు. ఆర్థిక ఇబ్బందులు, నేను చదువుకునేటప్పుడు ఆర్థిక ఇబ్బందులు చూశాను, కష్టాలు చూశాను, పొలం వెళ్ళి పనిచేశాను, వ్యవసాయం చేశాను. ఆ విధంగా ఈరోజు నా జీవితంలో ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలుసుకున్నా, అప్పుల బాధలు ఎలా ఉంటాయో తెలుసుకున్నా, అన్ని అనుభవించా. భగవంతుని యొక్క ఆశీస్సులతో అమ్మ నాన్న నన్ను కష్టపడి చదివించారు. మా అమ్మ నాన్నకి నేను ఎంతో రుణపడి ఉన్నా. మనం తిన్నది మట్టి పాలు, మన ఇతరులు పెట్టింది మన పాలు అని చెప్పి మా అమ్మ నాన్న, మా నాన్నమ్మ నాకు చిన్నప్పటి నుండి చెప్పేవాళ్ళు. అందుకే సేవ చేయాలనుకున్నా, చదువుకునే రోజుల నుండే సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నా. జీవితంలో ఎప్పుడు ఎమ్మెల్యే అవుతానని, రాజకీయాల్లోకి వస్తానని నేను ఏ రోజు ఊహించలా. అనుకోకుండా దేవుడు నన్ను ఇంకా ఎక్కువ సేవ చేయాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి దేవుడు నన్ను ఈ రాజకీయాల్లో కూడా ముందుకు నడిపించాడు. 3 సార్లు నన్ను ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మరి ఆ జన్మాంతం మరి అందరికీ రుణపడున్నాను. ఈ వినుకొండ గడ్డకి, పల్నాడు గడ్డకి నేను ఎంతో రుణపడున్నాను. తప్పనిసరిగా భగవంతుని యొక్క ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో, సపోర్ట్ తోటి భవిష్యత్తులో ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాను. అలాగే మంచినీటి సమస్య మన ప్రాంతంలో ఎక్కువగా ఉంది. బోర్లో నీళ్లు తాగితే మోకాళ్ళు ఎప్పుడు వచ్చే పరిస్థితి. ఫ్లోరైడ్ వాటర్ ఉంది కాబట్టి అందుకే శాశ్వత మంచినీటి పథకం రానున్న 3 సంవత్సరాల్లో నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తాము. ఈరోజు రాష్ట్రం 13 లక్షల కోట్లు అప్పుల్లో ఇచ్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. అభివృద్ధి శూన్యం, అభివృద్ధి లేకుండా చేశాడు, అప్పుల పాలు చేశాడు రాష్ట్రాన్ని. ఇలాంటి కష్టతరంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచి 3000 ఉన్నటువంటి పెన్షన్ ని 4000 చేసి రాష్ట్రం మొత్తం లక్షలాది మందికి పెన్షన్లు ఇచ్చారు. ఒక్క రోజులోనే 96% మందికి అందించారు పెన్షన్లన్నీ. ఉదయం 6 గంటలకు వెళ్లి అధికారులు క్యూలో నిలబడ్డారు, జనాల దగ్గరికి వెళ్ళిపోయారు, గ్రామాలకు వెళ్లి పెన్షన్లు ఇచ్చారంటే అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం. ఆయన కష్టపడతారు ప్రజల కోసం, రాత్రి మగళ్ళు అధికారుల చేత కూడా పనిచేపిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం, పేదల కష్టాలను ఆదుకోవాలనే లక్ష్యం చంద్రబాబు గారిది. ఆ విధంగా రాజకీయాల్లో నేను చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకున్నా. జన్మభూమి స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావాలి. యువ పారిశ్రామికవేత్తలు కూడా మీరు డబ్బు సంపాదించుకోవడం ముఖ్యం కాదు, మీరు వచ్చి మీ ప్రజలకు సేవ చేస్తే అది మంచి జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు గారు ఆ రోజు పిలిపించారు 1999లో. అప్పుడు చంద్రబాబు గారు పిలుపందుకొని
డబ్బు సంపాదించుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు, పేదలకు సేవ చేయడం కూడా ముఖ్యమని శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమాలు చేస్తూ, శివశక్తి కార్యక్రమాలు ఒక్కటే సరిపోదు, ప్రభుత్వం ద్వారా కూడా నిధులు తీసుకొచ్చి నా ప్రాంత ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాలి, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నా కన్న తల్లి కంటే గొప్పది ఈ జన్మభూమి, ఈ జన్మభూమి రుణం తీర్చుకోవాలని ఒక ఏకైక లక్ష్యంతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో, మా అమ్మ నాన్న ఆశీస్సులతో, దేవుని యొక్క ఆశీస్సులతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. చాలా సంతోషం అమ్మా. నేనైతే డాక్టర్ గారు, ఇది ఆయన పూర్వజన్మ సుకృతం. రాజకీయాల్లో ఎన్నో చేయొచ్చు, కానీ సేవ గత 25 సంవత్సరాల నుంచి నిరంతరం ఆపకుండా రాజకీయాల్లో ఓడినా గెలిచినా మరి నిరంతరం ఈ సేవలు కొనసాగిస్తామన్నారు. ఈ కళ్ళాపరేషన్లు అయితే నేను గర్వంగా చెబుతున్నా, ఆయనతో పాటు పోటీ పడి చేద్దామని చేస్తే 6 నెలలకే నా పని అయిపోయిందమ్మా. అంటే అంత కష్టమైన పని ఇది, చాలా జాగ్రత్తగా చేయాలా. కళ్ళజోళ్ళు ఇవ్వడంతో పాటు కంటి ఆపరేషన్లు అంటే చాలా సున్నితమైన విషయం. ఇన్ని వేల కళ్ళ ఆపరేషన్ చేసి ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఏ వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అటు శంకర్ కంటి హాస్పిటల్ ద్వారా కానివ్వండి, సరోజిని కంటి హాస్పిటల్ ద్వారా కానివ్వండి, ఎంత ఖర్చు అయినప్పటికీ ఆయన సేవ చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మరి అనేక రకాలైన మాటలు చెబుతా ఉంటారు. మాటలు చెప్పడం వేరు, పని చేయటం వేరు. గతంలో ఈ కంటి ఆపరేషన్లు, ఈ సేవ గురించి కూడా కొంతమంది మాట్లాడి కాలగర్భంలో కలిసిపోయారు. ప్రజలే వారికి సరైనటువంటి తీర్పులు ఇచ్చారు. నేనైతే రాజకీయంగా ఆయనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఈ సేవ విషయంలో ఆయన ఆదర్శంగా తీసుకున్నా. అదేనైతే సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఇటు కంటి ఆపరేషన్ తో పాటు వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్లు ఈ రోజు కూడా నిత్యం స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నారు. మరి సంపాదించినటువంటి ప్రతి రూపాయిలో కూడా ఎక్కువ భాగాన్ని ఈ సేవకు వెచ్చిస్తున్నటువంటి జీవి ఆంజనేయులు గారి దంపతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో వారు ఇదే విధంగా ఉండి 10 మందికి సేవ చేయాలని సందర్భంగా కోరుతూ ఉన్నా. దానితో పాటు రాజకీయం కూడా, ఆయన రాజకీయం కూడా చాలా అదృష్టవంతులు. ఈ నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలవడం అంటే అసాధారణం. ఈ నియోజకవర్గం చాలా తెలియగలమైన నియోజకవర్గం, కమ్యూనిస్టులు ఉన్నటువంటి నియోజకవర్గం, నక్సల్లో ఒకప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గం, ప్రజలు చాలా తెలివిగా ఉంటారు. అలాంటి ఈ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే అంటే ఆయన చేస్తున్నటువంటి సేవ, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరి జోలిపోకుండా చేతనైతే మేలు చేశారు తప్ప ఎక్కడా కీడు చేయలేదు. కాబట్టి 3 పర్యాయాలు అఖండమైన మెజార్టీతో ఈ రోజున 30,000 మెజార్టీతో ఆయన గెలిపించారంటే అది ప్రజలు ఆయన పట్ల ఉన్నటువంటి ఆలోచనతో, ఆయన పట్ల ఉన్నటువంటి మంచితనంతో ఓట్లేశారని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మంచి పాలన మనందరం కోరుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాజధాని నిర్మాణం జరుగుతుంది. మన పోలవరం నీళ్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా ఆంజనేయులు గారు చాలా అదృష్టవంతులు. ఆయన మొదలు పెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు ఈ రోజు ఆయన కోసం ఉన్నాయి. ఘాట్ నిర్మాణం ఆయన పూర్తి చేస్తారు. పైన రామలింగేశ్వర స్వామి గుడి ఖచ్చితంగా ప్రతిష్ట కూడా ఆ దంపతుల చేతుల మీదుగా జరిగింది. ఎన్ఎస్పి కాలనీ మొత్తాన్ని కూడా తప్పనిసరిగా అన్ని కాంప్లెక్స్లు కట్టి వాటిని పూర్తి స్థాయిలో చేస్తారని మనవి చేస్తూ, అదేవిధంగా 159 కోట్ల రూపాయలు పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మరి వెనుకొండ నుంచి 3 సార్లు గెలవడం అనేది చాలా గొప్ప విషయం. ఇదంతా కూడా వారి కష్టం, పట్టుదల, ఓర్పుతోటి వారు ఈ విధంగా గెలవడం జరిగింది. దీనికి అంతటికే కారణం వెనకుండే నడిపిస్తున్న మన మేడం గారు, నీలావతి మేడం గారు, శివశక్తి ఫౌండేషన్. ఆమెదే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి వెనక ఒక స్త్రీ ఉంటది. ఆ బలమంతా కూడా మేడం గారు. అదృష్టం అనేది ఆ విధంగా మన ఆంజనేయులు గారిని వరించింది. ఆయన ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కానీ విజయవంతం చేయడం అనేది ఆయన గొప్పతనం. అదేవిధంగా పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ కూడా గెలిపిస్తానని చెప్పి ఆయన ముందుగానే మాట ఇచ్చాడు. మాట ప్రకారం 7 కూడా గెలవడం జరిగింది. 7లో నర్సరావుపేట, మాచర్ల గెలవడం అనేది ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే మేము ఎన్నో ఒడిదుడుకులు అధిగమిస్తూ నర్సరావుపేట అరవింద్ బాబు కానీ, మాచర్ల బ్రహ్మారెడ్డి గారు కానీ ఎంతో కష్టాలు ఓర్చుకొని మేము ముందుకు వెళ్తున్నప్పుడు వీరిద్దరూ గెలవాలి, 7లో కంపల్సరీ 2 గెలవాలనే ఆలోచనతో ఆయన కంకణం కట్టుకొని మా ఇద్దరికి కూడా మంచి అవకాశాలు ఇచ్చారు, మమ్మల్ని గెలిపించారు. ఆ విధంగా చేసినందుకు మేము జీవి ఆంజనేయులు గారికి మనస్ఫూర్తిగా రుణపడి ఉన్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను.
అదేవిధంగా మక్కిన మల్లికార్జునరావు గారు ఆయన పోరాట యోధుడు, గొప్ప రాజకీయ నేత, రాజనీతితోటి ఎన్నో సలహాలు నాకు ఇవ్వడం జరిగింది. 2019లో ఓడిపోయినందుకు కుంగిపోవద్దని చెప్పడం జరిగింది. కష్టపడండి, పార్టీ ఏదైనా కానీ ఎవరైతే కష్టపడతారో వాళ్ళు గెలుస్తారు అని నాకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. దాన్ని పుణికిపుచ్చుకొని నేను ముందుకెళ్తూ కష్టాలు ఎదురైనా కానీ పోరాటం చేస్తూ నరసరావుపేట గడ్డ మీద 20 ఏళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసామంటే ఆ గొప్పతనం అంతా కూడా మా పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు గారు అని చెప్పి. నిన్ననే ఆంజనేయులు గారి జన్మదినం సందర్భంగా మీరేం చేస్తారు జనరల్ గా అని అడిగారు ఎవరో తెలిసిన వాళ్ళు. మాకు చాలా గర్వంగా అనిపించింది చెప్పడానికి. ఆంజనేయులు గారి పుట్టినరోజు నాడు భారీగా ఐ క్యాంప్ జరుగుతుంది, అలాగే ఎన్నో అన్నదానాలు చేస్తారు అని చాలా గర్వంగా చెప్పుకోవడం జరిగింది. ఈ ఫౌండేషన్, ఈ ఐ క్యాంప్ కానీ అలాగే శివశక్తి స్కాలర్షిప్స్ కానీ రకరకాల సేవా కార్యక్రమాలన్నీ కూడా అంటే మనసు ఉండగానే సరిపోదు, మార్గం కూడా తెలియాలి. మనకు మనసున్నంత మాత్రాన అన్ని దారులు తెలియవు. మా అందరికి మనసున్నా కానీ మా ఆంజనేయులు గారు దశ దిశ నిర్దేశించి ఈ ఫౌండేషన్ కార్యక్రమాలు ఇలా జరగాలి. మొట్టమొదట 96లోనే ప్రవేశపెట్టడం జరిగింది మన ఫౌండేషన్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదినం బాగా పెరుగుతూనే ఉన్నాయి, కానీ కార్యక్రమాలు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు, తగ్గలేదు. ఓడిపోయినా గెలిచినా వాటితో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. ఇదంతా కూడా ఆంజనేయులు గారి పర్సనల్గా తీసుకున్నటువంటి విషయం. మా తర్వాత మా పిల్లలు కూడా చేయాలనేది ఆంజనేయులు గారి నిర్ణయం. అంతేకాదు ఆయన స్వయంగా ఎదిగినటువంటి వ్యక్తి. ఎంతోమంది వేలాది మంది ఉద్యోగాలతో పాటు ఎంతోమంది విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ స్కాలర్షిప్స్ కానీ విద్య వైద్యం ఆ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే ప్రజలు కూడా ఆంజనేయులు గారిని ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. చాలా సంతోషంగా ఉంది. రాజకీయాల్లోకి కేవలం జన్మభూమి రుణం తీర్చుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతో వచ్చారు. ఎప్పుడైతే ఇక్కడ కాలు పెట్టారో కనీసం మా కంపెనీని కూడా మన నియోజకవర్గం తర్వాత అని చూడటం జరిగింది. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వాహక నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో కొండపైన వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద మహిళా సేవకుల ఆధ్వర్యంలో రాశి పొంగలి కార్యక్రమాన్ని మొక్కుబడిలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. తొలి ఏకాదశి పండుగ 3 రోజుల పాటు జరుగుతున్న నరసింహస్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమాలకు సంబంధించి స్వామివారి వద్ద పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమానికి అంకురార్పణ చేయడం జరిగింది. పండుగ రోజున భక్తులకు ఉచిత త్రాగునీరు, అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ కమిటీ వారు తెలియజేశారు. మరి ప్రతి సంవత్సరం కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని 20,000 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. ఆ అన్నదానానికి సంబంధించినటువంటి మహిళా భక్త బృందం, అన్నదాన కమిటీ, మరి ఇతరత్ర ఉభయదాతలు అందరం కలిసి ప్రతి సంవత్సరం కూడా పండగకి ముందు వచ్చే ఆదివారం రోజున కొండవైకి రావడం ఆనవాయితీ. మరి పురాతన సాంప్రదాయం ప్రకారం స్వామివారికి పొంగలి నివేదన చేయడం జరుగుతుంది. అందుకని రాశి పొంగలి 108 మంది మహిళలందరూ కలిసి రాశి పొంగలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క వినకొండ పట్టణం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు బాగా పడాలని, ఈ నియోజకవర్గం పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మరి నియమనిష్టలతో లక్ష్మీ నరసింహస్వామి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజున మరీ ముఖ్యంగా మన వినకొండ పట్టణ మరి శాసనసభ్యులు వారి పుట్టినరోజు కావడం కూడా ఎంతో ఆనందదాయకంగా ఈ రోజున వారి పేరు మీద కూడా ఇక్కడ స్వామివారి దగ్గర పూజా కార్యక్రమాలని లక్ష్మీ నరసింహస్వామి మహిళా భక్త బృందం వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసి స్వామివారికి పొంగలి నివేదన ఏర్పాటు చేస్తున్నాం. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని 3 రోజుల పాటు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. పట్టణ వర్తకుల వ్యాపారస్తుల అందరి సహాయ సహకారాలతో మరి ఆ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనాలని, ఉచిత త్రాగునీరు, సంపూర్ణ అన్నదానం పండుగ రోజున 11:45 నుండి సాయంత్రం 6:15 వరకు అన్నదాన కార్యక్రమం ఉంది. గురువారం రోజున హోమం ఉంది. శుక్రవారం రోజున లక్ష్మీ నరసింహస్వామి మహాలక్ష్మి అమ్మవార్లకి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే రోజున భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సంవత్సరం మెట్ల పూజకు కూడా మన ఎమ్మెల్యే గారి చొరవతో, మాజీ శాసనసభ్యులు మల్లికార్జునరావు గారి చొరవతో మున్సిపల్ సిబ్బంది వారందరూ కూడా చాలా చక్కగా ఆ యొక్క చిన్నకొండని మెట్లని శుభ్రం చేసి బ్రహ్మాండంగా
రంగరంగ వైభవంగా కూడా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క తొలి ఏకాదశి వినకొండ పట్టణ ప్రజలందరి పండగని, మరి చుట్టుపక్కల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారందరూ కూడా, స్వచ్ఛంద సేవా సంస్థల వారందరూ కూడా ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని వినకొండ పట్టణానికి వచ్చే భక్తులందరూ కూడా అందరం కలిసి సహాయ సహకారాలు అందించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయులు గారి, మరి ధర్మపత్ని లీలావతి గారి ఆధ్వర్యంలో, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జున గారి ఆధ్వర్యంలో, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా పోలీస్ శాఖ, మరి టౌన్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు, కొండపైన మరి చిన్నకొండ కూడా అద్భుతంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తూ, ఈ యొక్క తొలి ఏకాదశి లక్ష్మీ నరసింహస్వామి అన్నదానానికి బ్రాహ్మణపల్లి మహిళా భక్త బృందం వారు 18 రోజులుగా మరి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో తిరుగుతూ అన్నదాన కార్యక్రమానికి విశేషంగా కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వినుకొండ మండలం విటమరాజుపల్లి వద్ద గల బదిలీల పాఠశాల నందు శాసనసభ్యులు జీవి ఆంజనేయులు జన్మదిన వేడుకలను జీవి ఆంజనేయులు మక్కిన మల్లికార్జునరావు యువసేన ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సతీమణి లీలావతి పాల్గొని కేక్ కట్ చేసి మూగా చెవిటి విద్యార్థులకు పంచిపెట్టారు. అనంతరం విద్యార్థులకు నోట్ బుక్కులు, పెన్ను, పెన్సిల్స్, స్వీట్స్ అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత మక్కిన మల్లికార్జునరావు యువసేన ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ లెఫ్ట్ స్కూల్లో అన్నదానము అలాగే బుక్స్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ టీము మహేష్ అలాగే మక్కన మహేష్ తెలుగు యువత తరఫున వాళ్ళ టీము మరి ఇక్కడ అన్నదానం కానీ బుక్స్ ఇవ్వడం కానీ పిల్లలకు పెన్స్ బుక్స్ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవి ఉపయోగపడే కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ఆంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా చేయడం అనేది చాలా సంతోషం. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఆంజనేయులు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ పిల్లల స్కూల్ తరఫున ఆంజనేయులు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అందరూ కూడా పిల్లలందరూ కూడా తెలియజేస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో వినుకొండ నియోజకవర్గ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి కొలిజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. తనపై చూపిస్తున్న అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, వినుకొండ నియోజకవర్గంలో కూటమి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండ పట్టణంలో శాసనసభ్యులు సేవా తత్పరులు జీవి ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా మానవ సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు పివి సురేష్ బాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం చేసి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నామని పివి సురేష్ బాబు తెలియజేశారు. ఈ రక్తాన్ని ప్రభుత్వాసుపత్రికి అందించి పేద ప్రజల ప్రాణాన్ని కాపాడడం ముఖ్య ఉద్దేశమని, జీవి ఆంజనేయులు 59వ పుట్టినరోజు కాబట్టి 59 మంది చేత రక్తం ఇప్పిస్తున్నామని పివి సురేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సతీమణి గోనుగుంట్ల లీలావతి, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావులు మాట్లాడుతూ మంచి ఆదర్శమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ పివి సురేష్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. మానవ సేవా సమితి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. చేయడానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా యూత్ చాలా మంది పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. ముఖ్యంగా మానవ సేవా సమితి వాళ్ళు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఇవే కాకుండా నేను ఇంతకుముందు కోవిడ్ టైంలో కూడా చనిపోయిన వాళ్ళని దహనం చేసే కార్యక్రమం దగ్గర నుంచి దహన సంస్కారాలన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఎటువంటి హెల్ప్ అవసరమైనా మేమున్నాము అని ముందుకు వచ్చి చేస్తున్నటువంటి మానవ సేవా సంస్థ తరఫున మన సురేష్ వాళ్ళ టీం అందరినీ కూడా అభినందిస్తున్నాను. ముఖ్యంగా డబ్బు ఉంటేనే అందరూ సేవ చేయొచ్చేమో అని అపోహపడతారు. ఇక్కడ ఇది డబ్బుండి కాదు, మనసుండి మరి ఎంతోమందికి మనస్ఫూర్తిగా వారు బ్లడ్ డొనేషన్ కార్యక్రమమే కాకుండా ఎలా చేయొచ్చో మరి చాలా చక్కగా మంచి మంచి కార్యక్రమాలు డబ్బు లేనప్పటికీ ఎన్నో విధాలుగా సేకరించడం కానీ మరి కొంతమందిని ఇంతమంది గ్రూప్ లాగా యూత్ని తీసుకొచ్చి ఒక తాటి మీదకి నడిపించడం కానీ ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నటువంటి ఈ సంస్థని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఆంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని
మరి ఏర్పాటు చేసినటువంటి మీ సంస్థకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చాలా సంతోషం. మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది మరి మనస్ఫూర్తిగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, మీరు అందరికీ ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను. మాలాంటి సేవ చేసేటువంటి స్వచ్ఛంద సంస్థలందరికీ కూడా శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ స్ఫూర్తి. మరీ ముఖ్యంగా రాజకీయాలలో అరుదుగా ఉండేటువంటి వ్యక్తులు, రాజకీయాలలో చాలామంది నాయకులు చూస్తూ ఉంటాం. ఒకవైపు అభివృద్ధి సంక్షేమం అని, మరొకవైపు సేవే లక్ష్యంగా పెట్టుకొని వినుకొండ నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాని శివశక్తి లీలాంజన ఫౌండేషన్ ద్వారా 25 సంవత్సరాల నుంచి విశేష సేవలు అందిస్తున్నటువంటి వారికి మానవ సేవా సమితి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చి పేద ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఒక సంకల్పంతో ఆంజనేయులు గారి పుట్టినరోజున ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలియజేస్తూ, జీవి ఆంజనేయులు గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, సంతోషంగా ఉండేటట్టుగా, మంత్రివర్యులు వచ్చేటట్టుగా, అదేవిధంగా నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాని భవిష్యత్తులో అభివృద్ధి చేయడానికి ఆయనకు అనేక శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ, ఉత్తమ ఉపాధ్యాయుడు విసిహెచ్ రామాచారి ఉద్యోగ విరమణ అభినందన సభ వినుకొండలోని విఎల్ఎస్ కళ్యాణ మండపంలో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బివి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా, వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెని మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రామాచారి ఉత్తమ ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాలు అంకిత భావం, క్రమశిక్షణ, కఠోర దీక్ష, దక్షతలు పుష్కలంగా ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులలో పోటీతత్వం పెంపొందించడమే కాక పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం ఆనందదాయకమని కొనియాడారు. అనంతరం రామాచారి ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, నడిగడ్డ గ్రామస్తులు ఘనంగా దుశ్శాలువాలు పూలమాలతో సత్కరించారు. వారు 35 సంవత్సరాలు నిర్విరామంగా మరి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా, ప్రధాన ఉపాధ్యాయులుగా అనేక సేవలు అందించారు. ఒక క్రమశిక్షణ నిబద్ధతతో వారు పిల్లలందరినీ భారత పౌరులుగా వారు తీర్చిదిద్దారు. ఈరోజు ఆయన దగ్గర చదువుకున్న ఎంతో మంది వివిధ పొజిషన్స్ లో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఆయన శిష్యులు. ఒక నడిగడ్డలోనే సుమారు 27 సంవత్సరాలు ఒకే ఊళ్ళో ఉన్నారంటే వారి యొక్క మంచితనాన్ని ఈరోజు మనందరం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు కోరుకున్నారు, ఆ గ్రామస్తులందరూ కూడా ఇలాంటి మాస్టర్ మాకు కావాలి అని గ్రామస్తులందరూ కోరుకున్నారు. అందువల్లనే వారు 25 సంవత్సరాలు నడిగడ్డ గ్రామంలో వారి సేవలు అందించారు. మరి 2 తరాలు చెప్పారు, తండ్రికి చెప్పారు, కొడుకులు చెప్పారు, మరి మనవాళ్ళకు కూడా చెప్పుకుంటారు. ఆ విధంగా వారు ఎన్నో వేల మంది విద్యార్థులు తీర్చిదిద్దడంతో పాటు వారికి మంచి ఆదర్శ భావాలు వారిలో నింపడం జరిగింది. ఒక నిబద్ధతకి మారుపేరుగా, ఒక క్రమశిక్షణకు మారుపేరుగా, ఒక ఆదర్శ ఉపాధ్యాయునిగా వారు సేవలు అందించారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వారు సాధించినందుకు వారికి ఈ సందర్భంగా వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ, వారి సతీమణి ఈశ్వరమ్మ గారు వీరికి ఎంతో అండదండలుగా ఉండి వారికి సహకారం ఇచ్చి వీరి ఉపాధ్యాయ వృత్తిలో, ప్రధానోపాధ్యాయ వృత్తిలో మంచి సక్సెస్ అయ్యడానికి ఈశ్వరమ్మ గారు ఎంతో అన్యోన్యంగా సహకరించారు. సపోర్ట్ అర్థాంగిగా నిలబడ్డారు. జీవితంలో సగభాగంగా వారికి వెన్నట్టు ఉండి మాస్టర్ యొక్క సక్సెస్ లో మరి మేడం గారి పాత్ర ఎంతో పడింది. అందుకే వారు చేసినటువంటి సేవలకి, మేడం గారు ఇచ్చినటువంటి సహకారానికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని ఈ పదవి విరమణ మహోత్సవ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవంతుడు నిండు ఆరోగ్యం వారని, అలాగే నిండు వీళ్ళు ఆనందంగా వీరిద్దరూ ఇంకా ప్రజలకు సేవ చేయాలి. ఇంకా మాస్టర్ వాళ్ళిద్దరు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా మన శివశక్తి ఫౌండేషన్ లాంటి సేవా కార్యక్రమాల్లో వారి ఇంకా భవిష్యత్తులో పాల్పంచుకోవాలని కోరుకుంటూ, ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గౌరవప్రదమైన వృత్తి. ఈ 35 సంవత్సరాల కాలంలో మాస్టర్ గారు కొన్ని వేలాది మంది విద్యార్థులకు మీరు పాఠాలు చెప్పుకుంటారు, ప్రయోజకులై ఉంటారు. మీ జీవిత పర్యంతం మీరు ఎక్కడికి ఎదురెళ్ళినా మీకు నమస్కారం పెట్టేటటువంటి శిష్యులు ఈ వృత్తిలో మీకు లభిస్తారు. అది మీ అదృష్టం. ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మీ కోరిక ప్రకారం తప్పనిసరిగా ఆ రోజున హై స్కూల్ చేసేటప్పుడు కూడా డాక్టర్ గారు నేను ఎమ్మెల్యే ఉన్నా చాలా కష్టపడి పనిచేశారు. అక్కడ మంచి బిల్డింగ్లు కట్టించారు. వారు రాష్ట్రంలో హై స్కూల్ ఏర్పడింది. తప్పనిసరిగా మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో మరలా దాన్ని జూనియర్ కాలేజీ చేసేదానికి కూడా మనం అందరం ప్రయత్నం చేస్తాము. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
మీ భార్యాభర్తలు ఇరువురు కూడా ఆయుర్వేదంతో ఆనందంగా ఉండాలని ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీకు నచ్చినటువంటి సేవా కార్యక్రమాలు, శివశక్తి సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పట్నంలోని ఇందిరానగర్లో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వడ్డెర సంఘం నాయకులు గుంజి కాలంగిరాజు ముఖ్య అతిథులుగా విచ్చేసి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండ నియోజకవర్గంలో పేద ప్రజలకు అండగా నిలబడి వారి అభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా వినుకొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ఎన్నో సౌకర్యాలు చేసి ఈనాటికి కూడా ఆయన శాశ్వతంగా జనంలో నిలబడిపోయారు. ఆ కీర్తి ఈయన తెచ్చుకుంటారని మేము కోరుకుంటున్నాం. మరి ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. పోయినసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి అనేక రకాలుగా మరి ఫండ్సులు తెచ్చారు. నీళ్లు అందించాలని వినుకొండ నియోజకవర్గానికి ఆ ఫండ్స్ తెచ్చిన వెంటనే ప్రభుత్వం మారిన తర్వాత ఏ పని చేయలేక ఆగిపోయింది. కొండ మీద మరి రోడ్డు ఆయనే ప్రారంభించారు, సగానికి ఆయన ఉండగా చేశారు. మరి అలాగే ఇప్పుడు మళ్ళీ అవకాశం ఆ దేవుడు మరి ఆయనకి ఇచ్చారు. ఆయన చేతుల మీద ఆ పని చేస్తారని మేమందరం కూడా నమ్ముతున్నాం, చేస్తారు కూడా. మరి అలాగే నీళ్లు కుళాయిలు ఇంటింటికి ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన మాట ఇచ్చి ఉన్నారు, అలాగే చేస్తారు. మరి మన వడ్డెర సంఘానికి ఇంతవరకు మరి అవకాశాలు లేవు. ఈరోజు అయ్యి ఏదన్నా పదవులు ఇచ్చి మరి ఏమన్నా పనిముట్లు కానీ ఏమన్నా యంత్రాలు కానీ ఇప్పిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.